మా తాతయ్య ఊళ్ళో వాళ్ళు తనకెందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? నీకు సీత ముందే తెలుసా? సీత వెనుకున్న స్టోరీ ఏంటి? సమాధానం చెప్పవని నాకు తెలుసు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. ఐ హేట్ యు. వైజయంతి ప్లీజ్. ఐ హేట్ యు. వైజయంతి. ఐ హేట్ యు. వైజయంతి. వైజయంతి. ఐ హేట్ యు. నేను చెప్పేది విను. నేను చెప్పేది విను వైజయంతి. నువ్వు మళ్ళీ నన్ను కన్విన్స్ చేయడానికి మా ఇంటికి వచ్చావు. నేను చచ్చిన తొట్టు. వైజయంతి. 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రేణు, ఒకసారి ఇలా రా. రేణు, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నువ్వెందుకు శర్వాణి సింపతిగా ఫీల్ అవుతున్నావు? నాకు ఎలాంటి సింపతి లేదు. చూసావుగా, హాస్పిటల్ నుంచి జైలుకు వెళ్తూ తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఒకవేళ ఆ ప్రాసెస్లో వాడు సక్సెస్ అయి ఉంటే నిన్ను, నన్ను, అమృతను ముగ్గురిని చంపేసేవాడు తెలుసా? రమణసాల్వ వికాస్ని తప్పించే ప్లాన్ చేస్తున్నాడేమోనని ముందే అనుమానించాను. జైల్ అఫీషియల్స్ని అలర్ట్ చేశాను. అయినా సరే తప్పించుకోవడానికి ప్లాన్ చేశాడు. తప్పు చేసినవాడు ఎప్పటికీ తప్పించుకోలేడు శర్వాణి. అమృత ఎక్కడుందో తెలిస్తే వికాస్ విషయం ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుంది రేణు. నా మరిది చైతన్య అమృత గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు శర్వాణి. ఇప్పుడు నువ్వు వెయిట్ చేస్తుంది తన కోసమేనా? అవును. నాకసలు ఇక్కడికి రావడమే ఇష్టం లేదు శర్వాణి. కాని నీతో మాట్లాడొచ్చు కదా అని వచ్చాను, అంతే. డాడీని పొట్టన పెట్టుకున్న వికాస్ని ఊరి శిక్ష వేయించాలని నేనెంత తప్పించానో నీకు తెలుసు. నువ్వు, నేను, అమృత ముగ్గురం కలిసి వాడికి ఊరి శిక్ష వేయించాలనుకున్నావు. అదొక్కటి మిస్ అయింది. ఎలాగైతేనే చచ్చాడు. వాడి చావుతో నా పగ చల్లారిపోయింది శర్వాణి. ఒసేయ్ రేణుకా, నిన్ను వదిలిపెట్టనే, వదిలిపెట్టను. నీ మనసులో బాధ నాకు అర్థమైంది రేణు.
ఫర్దర్గా నీ లైఫ్ సంతోషంగా ఉండేలా చూసుకో. వాడి చావే నా జీవితంలో పెద్ద పండగ. ఇక నేను జీవితాంతం సంతోషంగా ఉంటాను శర్వాణి. వదినా, చైతన్య, అమృత విషయం ఏమైంది? వదినా, ముందు ఫార్మాలిటీస్ అన్ని పూర్తవనాయి, ఆ తర్వాత చెప్తానా? సరే రండి. వికాస్ బాడీ అదేనమ్మా. మేడం, యాక్సిడెంట్ అయ్యాక డాక్టర్లు పేషెంట్ని బతికించడానికి చాలా ట్రై చేశారు. శరీరం నుజ్జునుజ్జయింది. మీరు చూస్తానంటే బ్యాండేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను. అక్కర్లేదు. మేడం, వికాస్ చేతులను చూసి ఆయన ఐడెంటిఫై చేయగలరా? వికాస్ ఎడమ చేతికి వెనక చిన్న పుట్టుమచ్చుంటుంది. చూపించండి. ఓకేనా మేడం? ఇంకా ఏమైనా ఐడెంటిఫికేషన్ మోల్స్ గురించి చెప్తారా? వీపు వెనుక పెద్ద పుట్టుమచ్చుంటుంది. బాయ్, లుక్ ఎట్ దట్. మీరు కూడా వెళ్ళి ఐడెంటిఫై చేయండి. అలాగే. ఎనీ డౌట్స్ మేడం? చైతన్య, నేను వెళ్తాను. మేడం, ఇక్కడ సంతకం చేయండి. డాక్టర్ గారు, బ్యాండేజ్ ఓపెన్ చేసి మొహం ఒకసారి చూపించగలరా? మొహం గుర్తుపెట్టడానికి వీలు లేకుండా ఉంది. కానిస్టేబుల్, మిస్టర్ చైతన్య, ఇదొకసారి చూడండి. ఇది మీ అన్నయ్య శవం దగ్గర స్పాట్లో దొరికింది. మా అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు నేను ఈ భగవద్గీతని గిఫ్ట్గా ఇచ్చాను.
మీ అన్నయ్య శవానికి సంబంధించి అఫీషియల్ అండ్ ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఫినిష్ అయింది. ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఏయ్ అమృత, ఎక్కడున్నావే? నువ్వు పాతాళంలో ఉన్నా నేను నిన్ను వదిలిపెట్టను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఓ సంతకం పెట్టండి. థ్యాంక్ యూ. శర్వాణి, ఇంక మేము వెళ్ళొచ్చా? రేణు, పోస్ట్ మార్టం అయ్యాక శవాన్ని మీకు హ్యాండ్ఓవర్ చేయాలి. మాకు అవసరం లేదు. వదినా, ఒక్కసారి తాతయ్యని అడిగి. అక్కర్లేదు. నాకు కాని నా కొడుకుకు కాని వికాస్తో ఎలాంటి సంబంధం లేదు. సాంప్రదాయ ప్రకారం నా కొడుకుతో తలకొరివి పెట్టించమంటారు. అది నాకిష్టం లేదు. ఒకవేళ మీ అన్నయ్య అన్న ఫీలింగ్ నీకుంటే దహన సంస్కారాలు మీరే చేసుకోండి. నాకనవసరం. శర్వాణి, ఈ దుర్మార్గుడితో 7 అడుగులు నడిచిన పాపానికి పరిహారంగా ఈ 10,000 ఇస్తున్నాను. దహన సంస్కారాలకి పనికొస్తాయి. చైతన్య, మీ వదిన చెప్పినట్టు మా డిపార్ట్మెంట్ ద్వారా దహన సంస్కారాలు చేయమంటారా? నాన్న చైతన్య, నా కొడుకు వికాస్కి ఏమైందిరా? నాన్న వికాస్, వికాస్. అమ్మా, నువ్విప్పుడు వచ్చావా? మీ నాన్నను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వెళ్ళానురా. ఇంటికొస్తే మీ తాతయ్య చెప్పారు. నాన్న వికాస్, నా కొడుకు ఎక్కడా? నా కొడుకు ఎక్కడా? నాన్న వికాస్, వికాస్. అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా, లేవమ్మా. అమ్మా, అమ్మా, డాక్టర్ చూడండి. ఏమైంది? ఒకసారి చెకప్ రూమ్కి తీసుకురండి. అలాగే. హలో డాడీ. హలో డాడీ, చెప్పండి. అమ్మా శర్వాణి, ఎక్కడున్నావు? కేస్ పని మీద ఉన్నాను, చెప్పండి. ఎల్లుండి నా బర్త్డే అమ్మా. డాడీ, నేనెక్కడున్నా మీ బర్త్డే టైంకి మీ దగ్గరికొస్తానని తెలుసు కదా. థ్యాంక్స్ అమ్మా.
బయలుదేరే ముందు నాకు ఒకసారి ఫోన్ చేయి. అలాగే డాడీ. బాయ్. బాయ్. డాక్టర్, శవాన్ని పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళండి. అలాగే సార్. రాజు కమ్. మేడం, వికాస్ శవానికి సంబంధించి ఐడెంటిఫికేషన్ మొత్తం పూర్తయినట్టే కదా? ఓకే డాక్టర్. వికాస్, ఎంతగా రెచ్చిపోయావు, ఎన్ని నేరాలు చేసావు, చివరికి నీ లైఫ్ ఇలా ముగిసింది. గుడ్ బై వికాస్. ఏయ్ శర్వాణి, నువ్వు నాకు గుడ్ బైలు చెప్పుంటావేమో కానీ ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను నీకు దెత్తుడేలు 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 దెత్తుడేలు. గుడ్ బై. వికాస్, జ్యూస్ తాగు. వికాస్, నీ పగ తీర్చుకోవడం కోసం నేను నీకు అడ్డు చెప్పను, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ రౌలి. మీ డాడీ దగ్గర నాకు సపోర్ట్గా నిలబడ్డావు. నువ్వు గట్టిగా చెప్పకపోతే నాకు పగ తీర్చుకునే అవకాశం రాకపోయేది. నేనేం చెప్పినా డాడీ కాదన్రు వికాస్. ఇప్పుడు మీ డాడీ ఎక్కడున్నాడు? ముంబై వెళ్ళిపోయారు. ఇక మనిద్దరం ఫ్రీ బర్డ్స్. రేపట్నుంచి మనిద్దరి కోసం స్పెషల్గా ఒక గెస్ట్ హౌస్ ని డాడీ ప్రెజెంట్ చేశారు. తాళాలు కూడా ఇచ్చి వెళ్లారు. థ్యాంక్స్ రవలి. మరి ఆ ముగ్గురు మీద పగేలా తీర్చుకుంటావు? ముందు నా భార్యతో మొదలు పెడతాను. ఏం చేస్తావు? చెప్తా. సరే, ఎప్పుడు నీ పగ గురించి ఆలోచించడమేనా? కాసేపు నా గురించి ఆలోచించవా? రవలి, నా పగ తీరేంత వరకు నువ్వు నా దగ్గర నుంచి ఏమీ ఆశించొద్దు. నేను రాక్షసుడిగా బతకాలనుకుంటున్నాను. పగతో రగిలిపోతున్న ఈ శరీరాన్ని నీ స్పర్శతో మళ్ళీ మనిషిని చేయొద్దు. ప్లీజ్. అలాగే వికాస్, నువ్వెప్పటికైనా నా వాడివి. ముందు నీ పగ, ఆ తర్వాతే నా ప్రేమ. కాని ఈ క్షణం నుంచి నిన్ను కాని నీ ప్రేమను కాని ఎవరు ఆశించినా నేనూరుకోను, చంపేస్తాను.
నువ్వు కేవలం నాకు మాత్రమే సొంతం. నేను నీకు మాత్రమే సొంతం. ఇట్స్ మై ప్రామిస్. నా మీద అన్ని హక్కులు నీవే. ఆ ముగ్గురు మీద నా పగ తీరాలి. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయక తప్పదు. అలాగే. Now, the game starts.